హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మై డైలీ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు అందరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ చేయండి. సో ఇప్పుడు మార్నింగ్ 6:30 అవుతుంది. సో పిల్లలు మా సారు మా వారు ఆఫీస్కి వెళ్ళాలి, పిల్లలేమో స్కూల్కి. సో అందుకని ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ మా రాయలసీమ స్పెషల్ ఉగ్గాని చేస్తున్నాను. అంతకుముందు అయితే లేచిన తర్వాత ఏం చెయ్యాలా అని ఆలోచించేదాన్ని. ఇప్పుడు అట్లా లేదనమాట. మా చిట్టల్లి కూడా కొంచెం తెలుసుకుంటుంది కాబట్టి నైటే చెప్తుంది, అమ్మా మార్నింగ్ ఏం చేస్తున్నావు ఏంటి అని అడుగుతుంది అనమాట. సో అందుకే ఈ రోజుకి ఉగ్గాని ఒక సైడ్ అయితే పాలైతే కాంచేసినాను, ఇంకా జస్ట్ బొరుగులు అయితే నానబెట్టేసినాను. ఏదో చూడండి, ఏదైనా నేను తొందరగా లేద్దామన్న రోజే లేట్ అయిపోతుంది, నార్మల్ రోజు రెగ్యులర్గా లేస్తాను. సో ఇప్పుడైతే ఇంకా నేను మొత్తము మసాలా అంతా ప్రిపేర్ చేసినాను. ఇప్పుడు జస్ట్ బొరుగులు వేసేయడమే. టైం తక్కువగా ఉంది. ఇప్పుడు చిత్తడిని లేపాలి, తను స్నానం చేయాలంటే తొందరగా లేదామా, ఆమెకి ఎంత లేదన్నా ఒక 5 minutes అన్నా పడుతుంది లేపడానికి. సో ఇప్పుడైతే బొరుగులంతా దీనిలో కలిపేయడమే. ఇదిగోండి, నేనైతే ఈ బొరుగులు ఇంటి దగ్గర నుంచే తెచ్చినాను. ఈ బొరుగులు దీనిని ఉప్పు బొరుగులు అంటారు. ఇవి కర్నూలులోనే దొరుకుతాయి. కొన్ని డిస్ట్రిక్ట్లో కూడా చూసినా నేను, అనంతపురం కానీ కడప కానీ అక్కడ కూడా దొరకవు. సో నేను లాస్ట్ టైం ఒకసారి తీసుకొచ్చినాను అనమాట. అప్పటి నుంచి ఒక పెద్ద సంచి తెచ్చినాను. ఇంకా ఎప్పుడైనా ఇవే బొరుగులు వండుకోవాలంటే ఇవే అనమాట. సో లేనప్పుడే కదా వీటి విలువ మనకు తెలిసేది. సో మీలో ఎంతమందికి ఉగ్గాని అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నేను అనుకున్నాను బజ్జీలు కూడా చేద్దామని, తీరా చూస్తే అంత టైం లేదు, నాకు లేదు. సో అందుకనేసి నేను ఇలాగా నైట్ మీద టవల్ అలా వేసుకున్నాను అనుకోండి, నాకు కామెంట్ ఎప్పుడు గుర్తొస్తుంది. ఇలాగే ఒకసారి మా ఎదురింటి వాళ్ళకి ఏదో ఫుడ్ ఇచ్చినాను అనమాట. ఫుడ్ ఇస్తే ఇలాగే నైటీ వేసుకొని పైన టవాల్ వేసుకొని పోయి ఇచ్చినాను. ఇచ్చింటే అంటే ఆ వీడియో చేసిండే, ఆ వీడియో ఒక సబ్స్క్రైబర్ చూసి, అక్క ఇది కదా మన ఇండియా ట్రెడిషన్ అని అనేది. నాకు ఇలా వేసుకున్నప్పుడల్లా ఆ కామెంటే గుర్తొస్తుంది. ఎంత డ్రెస్సుల్లో, ఎంత నైటీ డ్రెస్సులో వేసుకున్నా, నార్మల్ డ్రెస్సులు వేసుకున్నా, ఏదో ఈ నైటీలో వేసుకున్నంత కంఫర్ట్ ఏ దాంట్లో రాదు కదా. సో అందుకనేసి డే టైంలో డ్రెస్ మీద ఉన్న నైట్ పడుకునే ముందు డ్రెస్ చేంజ్ చేసేసుకొని పడుకుంటేనే హాయిగా ఉంటుంది. సో ఇంకా ఈరోజు నాకు టైం కూడా లేదు. సో అందుకనే ఫాస్ట్గా ఇప్పుడు ఇంకా ఉగ్గాని కలిపేస్తాను. ఉగ్గాని అయితే అయ్యింది. మా సార్కి మా చిట్టల్లికి ఇద్దరికైతే లంచ్ బాక్స్ అయితే కట్టేసి, ఇంకా చిన్నుని కూడా, చిన్నుడు చూడు క్యా బోల్నా ఫిర్. సో ఇంకా మా చిట్టల్లికి అయితే తినిపించేసిన రెడీ అయిపోయింది. ఇంకా కరెక్ట్గా 25 అంటే 6:35కి లేపినాను. కరెక్ట్ 20 నిమిషాలు ఈమెకి స్నానము, బ్రషింగ్, పిలకలు వేయాలా, షూస్, సాక్సులు అన్నీ నేనే చేయాలా. మా మేడం గారికి ఇస్తేనేమో ఇంకా అది ఇంకొక అర్ధగంట అవుతుంది ఆ బటన్స్ పెట్టుకోవడానికి. అందుకని నేనే ఫాస్ట్గా అన్నీ నేనే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే 7 కల్లా పోయి కింద నిలబడాలా. పట్లనా చిన్ను, ఫాస్ట్గా తినమ్మా, టైం లేదు. మళ్ళీ ఒకసారి తినకుండా పోతుందా, ఆకలి అవుతుందమ్మా, నాకెందుకు అన్నం పెట్టలేదు అని అంటుంది కదా. ఇంకా పొద్దున్నే పాపం 6:30కే స్కూల్కి వెళ్ళే స్కూల్స్ కూడా ఉన్నాయి. సో ఇంకా అయినా కానీ మా చిన్నది 7, నిదానంగా ఆ టైం కూడా వస్తుంది 6:30కి వెళ్ళేది. పడిబెట్ట తీసుకొని కిందికైతే వచ్చేసినాను. మార్నింగ్ ఎట్లుంటుందంటే 6:30కి పాపను లేపుతాను. ఇంకా ఆ హాఫ్ అన్ అవర్లో ఆమెకు లేపడానికి 5 నిమిషాలు రెడీ అవ్వడానికి ఇంకా నాకైతే ఊపిరి పీల్చుకునేంత టైం అసలు లేనట్టు ఉంటుంది. ఊపిరి లేకుంటే మళ్ళీ చచ్చిపోతా. అంటే అంత బిజీగా, అంటే ఒకటి తర్వాత ఒకటి ఇట్లా వరుసగా ఇంకా టైం లేదు. ఇంకా నేను ఉరుకులాడి రెడీ చేయాల్సి వస్తుంది. ఇంకా కిందికి వచ్చినాము, ఎందుకంటే ఒక్కోసారి ఈ వ్యాన్ అతను కూడా 7కి ఎగ్జాక్ట్లీగా వస్తాడు. సో ఇంకా ఆయన వచ్చి హారన్ కొట్టి మరి మన కోసం నిలబడ్డం ఎందుకని నేను 7 కల్లా రావడానికే చూస్తాను. సో ఇంకా ఇప్పుడైతే కిందికి వచ్చినాము. మా చిట్టి తల్లి చూడండి, ఆడ రకరకాల పూలు ఉన్నాయని ఆ పూల కోసం పోయింది. మా చిట్టి తల్లిని వ్యాన్ ఎక్కిచ్చేసి వచ్చేసినాను.
ఇప్పుడే ఇంకా మా సార్ కూడా వెళ్ళిపోయారు. ఈరోజు మా సార్ది కూడా లేట్ అయిపోయింది. ఇప్పుడు 7:15 అయింది టైము. 7:07కి పాప వ్యాన్ వచ్చిందనమాట. సో ఇంకా పిల్లలు ఇద్దరు, అదే మా వారు ఇంకా మా సార్ పిల్ల వెళ్ళిపోయింది. ఇప్పుడు మా అక్కుగాడు అనమాట. సో మార్నింగ్ టైము మాకు వాటర్ వస్తాయి, రన్నింగ్ వాటరు. ఆ టైంలో బట్టలు వాష్ చేసుకోవాలంటే నాకు కొంచెం కుదరడం లేదనమాట. ఎందుకంటే 7కే పాపను రెడీ చేయాలంటే ఇంక నేను ఆ పనిలోనే ఉంటాను. అందుకని నిన్న ఈవినింగే బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వాష్ చేసేసినానమాట. ఇంక ఇప్పుడు బయట బట్టలు అయితే ఆరేస్తాను. అంటే ఎందుకంటే మా వాడు 8కి వెళ్తాడు కాబట్టి ఇప్పుడు 7:15 అయింది. 7:30కి మనం లేపినా చాలు. ఎందుకంటే మా చిట్టు తల్లి కంటే పిలకలు వేయాలి, దాన్ని రెడీ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. సో బాయ్స్ కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ముగ్గురున్నా నలుగురున్నా హాఫ్ అన్ అవర్లోనే రెడీ చేయొచ్చు, అంతే ఈజీ అయిపోతుంది. సో వెదర్ కూడా అండి ఈరోజు ఎండనే లేదు. నిన్న కొంచెం లైట్గా ఎండ వచ్చింది, మళ్ళీ ఇలా చూస్తేనేమో అస్సలు ఏమీ లేదు. ఇదిగోండి మబ్బులుగా, అంటే వచ్చిన రోజు నుంచి అస్సలు ఎండనే లేదు. అప్పుడప్పుడు ఊరికే ఒక హాఫ్ అన్ అవర్ అలా ఎండ వచ్చింది. నిన్న కొంచెం బాగానే వెళ్ళింది. ఈరోజు చూస్తే మళ్ళీ వెదర్ క్లౌడీగా ఉంది. సో 8 అయ్యేసరికి ఎక్కడ చూసినా పిల్లలే తిరుగుతుంటారు. ఎందుకంటే ఇంకా స్కూల్ వెళ్ళే వాళ్ళు, పేరెంట్స్ డ్రాప్ చేయడానికి, బస్ ఎక్కడానికి అట్లా తిరుగుతారు. ఆ తర్వాత చూస్తేనేమో ఇంకా 8:30 తర్వాత ఒక్క మనిషి కానీ ఒక్క పిల్లి కూన కూడా కనబడదు. అంత అంటే 8:30 కల్లా ఇంక అందరూ వెళ్ళిపోతారు, ఎవ్వరు ఉండరు. అప్పుడు ఖాళీగా ఉంటుంది. సో ఇప్పుడైతే ఇంకా బట్టలు అయితే బయట ఆరేస్తాను. బట్టలు అయితే బయట ఆరేసి మా అక్కుగాని షూ పాలిష్ చేసి అట్లనే ఐరన్ కూడా చేసినాను. మీరు అనుకోవచ్చు అక్క మార్నింగే ఎందుకు, నిన్ననే అంటే ఒకరోజు ముందే చేసుకోవచ్చు కదా అనేసి. సో నేను కూడా ఏదైనా కానీ పనులన్నీ అంటే ముందే చేసుకోవడము, ఫాస్ట్గా చేసుకోవడం నాకు ఇష్టం అండి. మా సార్ అట్లా కాదనమాట. అమ్మ పెట్టదు అడక తిననియదని ఆ టైప్ అనమాట. నేను చేస్తాను అని అంటే వద్దు నేను చేస్తాను అనేసి అది అలాగే పడతాడు అనమాట. నెక్స్ట్ డేకి అది నేను ఉరుకులాడుతూ చేసుకోవాలి. సో నిన్ననే నేను చేస్తుంటే వద్దు ఎందుకు, నేను చేస్తానులే, మార్నింగ్ లేచిన వెంటనే నేను చేసేస్తానులే అనేసి అన్నారు. సరే అని నేను వదిలేసిన. తీరా చూస్తే ఇట్లా అవుతుంది అనమాట ఒక్కోసారి. సో ఇంకా ఇప్పుడు మా అక్కుగాని లేపాలా, మా చోటా అంటాను. వాడు అంటాడు, అమ్మ ఎందుకమ్మా నన్ను చోటా అంటావు అంటాడు. లేనన్నా అని అంటే ఒక మూలుగుతున్నాడు మాత్రం లేడంలే. ఆ మూల పోయి పడుకున్నాడు. అక్కు ఓ అక్కునా పలకడు, ఎంతటికి పలకడు. మార్నింగే మా క్వార్టర్స్ నుంచి ఎదురు క్వార్టర్స్లో ఒక మంచి వ్యూ కనిపిస్తుందండి. ప్రతిరోజు మార్నింగే వస్తాయి అన్నమాట. చూపిస్తాను చూడండి మీకు కూడా. సో మా బుడ్డోడు ఈడొచ్చి నిలబడినాడు. మార్నింగే మాకు రన్నింగ్ వాటర్ వస్తాయండి. అక్కడ నీళ్లు కిందికి దిగి పడుతుంటాయి అన్నమాట. అవి చూడండి ప్యారెట్లు దాదాపు ఈరోజు తక్కువ ఉన్నాయి, కానీ ఇంకా 7 గంటల ఆ టైంలో చూస్తే ఒక 20 కానీ వచ్చి కూర్చుంటాయి పొద్దున్నే. ఇంకా మా అక్కుగాడైతే ఎప్పుడు ఇంకా చూడండి అంత దూరంలో ఉంటుంది కదా, ఈ నిలబడి చూస్తాడనమాట. అమ్మ ప్యారెట్లు ఎన్ని వచ్చినాయి అని కౌంట్ చేసి చెప్తాడు. నిజంగా నాకైతే భలే అనిపిస్తుంది వీటిని చూస్తుంటే. ఇంకా పొద్దున్నే కిచ అని ఈ ప్యారెట్ సౌండ్ భలే వినిపిస్తూ ఉంటుంది. మా చోట లేచినాడండి, స్నానం చేసి డ్రెస్ వేసుకొని షూస్ వేసుకొని ఇప్పుడు ఇంకా మమ్ము తింటున్నాడు. టిఫిన్ విషయంలో అయితే ఏం కాంప్రమైజ్ అవ్వడు, పాపం పెట్టినా తినేస్తాడు. కానీ మా చిట్టి తల్లే తినదు సరిగా ఈ మధ్య అయితే. ఫుడ్ అంటే తినడంలే. ఇంకా లంచ్ బాక్స్ కూడా పెట్టేసినాను, రెడీ అయిపోయింది అనమాట. ఇంకా టిఫిన్ కూడా తినేసినాడు. కొంచెం తిన్నానా అంటే ఇంకా చాలమ్మా స్కూల్లో తింటాను అన్నాడు. ఈరోజు ఏమి ఎగ్జామ్ ఉంది? క్యా ఎగ్జామ్ హై? హిందీ. ఏం ఎగ్జామ్ కూడా తెలియదు, పోతున్నాడు. సరే పోదామా? పదరా నాన్న. 8:05 అయింది. ఇంకా మా బుడ్డోని కింద వదిలిపెట్టేస్తాను. ఇదే అండి 8-10 వరకు ఇట్లానే ఉరుకులు అన్నట్లుంటది. ఓకేనా, మరి వెళ్దామా? చిన్న గార్డెన్ అయితే ఇక్కడ కూడా మొక్కలు కింద ఉండింటే ఈ నీళ్లు పోసినప్పుడు మట్టి కింద పడిపోయి మొత్తం ఆగిపోతుంది అనమాట. ఇక్కడ ఊడవలేకపోతున్నాను. అందుకనే నిన్ననే మా సార్తో కొన్ని మొక్కలు అంటే ఒక 3-4 మొక్కలు కింద పెట్టించినాము. ఇంక ఇక్కడ ఒకటి పెట్టింది, ఇక్కడ ఒకటి చిన్నది ఇట్లా పెట్టినాం అనమాట. సో ఇవి ఇంకా పాత డబ్బాలలో పెట్టేసినాం. అప్పుడైతే ఈ మొక్క అంతా కొంచెం ఎండిపోయింది. తర్వాత కొంచెం నీళ్లు పొయ్యంగా పుదీనా అయితే బాగా పట్టింది. పద వెళ్దామా? ఇంకా అమ్మా ఆడబెట్టేసినాడు కదా అప్ప. అవును, ఇవి అన్ని ఆడబెడదాం అంటున్నావా? వద్దు నాన్న, ఇవి బాగున్నాయి. ఇప్పుడు ఈడ చక్క వేసి ఇట్లా పెట్టేసుకున్నాం కదా, బాగుంది.
సర్లే అప్పు వచ్చినాక పెట్టిద్దాం, సరేనా? పద. ఇవ్వండి, ఒక 3 మొక్కలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇంకా 2 కుండీలు అయితే ఉన్నాయి. అవి కూడా తీసి ఒక 2-3 చెట్లు అయితే నాటాలి. ఇంకా ఊరిపోతాం కదా అనేసి నాటలేదనమాట. నాటినామంటే మళ్ళీ దాంట్లోకి నీళ్ళు కూడా పోయాలా. అందుకని మా మధ్యలోని టైం అయితే మొత్తం నీళ్ళు పోసి రోజు కడిగింది. ఎవరికి బుద్ధి ఉంటే వాళ్ళు అంటే ఎవరికి అనిపిస్తే కడుక్కోవాలి, నీట్గా చేసుకోవాలంటే చేసుకుంటారు, లేదంటే లేదు. ఇక ఎవరి ఇష్టం వాళ్ళదనమాట. అంతవరకు ఎంత మట్టి వన్నా ఎంత గలీజ్ ఉన్నా ఎవరు కసులు కూడా కొట్టుకోరు. పద నాన్న, వ్యాన్ వచ్చినట్టుంది, చేసింది. పద పద పద. అది అంకుల్ ఆగా, ఇదొక పుట్టగాడు స్కూల్కి వెళ్ళిపోయినాడండి. ఈరోజు వాడిని స్కూల్ వ్యాన్ ఫీజు కూడా ఉన్నదనమాట. అడ్వాన్స్ తీసుకుంటారు జూలై నెలది. ఇంకా మా చిట్టి తల్లిది, అక్కుగాడిది, ఇద్దరిది ఇచ్చేసాను. సో ఇంకా మా ఓడి ఎంత దూరం పోయేంత వరకు కూడా బాయ్ చెప్పుకుంటూనే పోయినాడు. ఈరోజు ఏమైందో ఏటో మరి. ఇంకా మొత్తానికైతే మా బుడ్డోడు ఇప్పుడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇంకా నేను పైకి వెళ్ళి ఇంకా ఇంట్లో పనులు స్టార్ట్ చేసుకోవాలి. కొంచెం అయితే ఇండ్లు సరిదేసుకున్నానండి. ఇంకా ఈరోజు ఉగ్గాని చేసినాను కదా, కొంచెం సామాన్లు అయితే ఉన్నాయి, ఎక్కువ ఏం లేదు. ఒకటి ఇందాక బొరుగులు నానబెట్టినది ఒకటే ఉందనమాట. ఇంకా ఈరోజు గుడ్డు కూర చేద్దాం అనుకున్నాను. యాక్చువల్లీ అయితే మా ఆయన ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడే రోజు డైలీ కూరగాయలు ఫ్రెష్గా తీసుకొస్తారు. సో ఇంకా ఎగ్స్ ఉన్నాయి కదా, కర్రీ చేసేసే అని అన్నారు. అందుకని ఈరోజు ఇప్పుడు ఎగ్స్ అయితే ఉడకపెడుతున్నాను. అంతకుముందు చెప్పినాను కదా మా స్టవ్ ఇలాగా మండడం లేదు అనేసి. ఆ తర్వాత మా సార్ తీసుకెళ్ళి రిపేర్ చేయించుకొచ్చినాను అనమాట. అయితే నేను చెప్పాను కదా, నేను ఎక్కువగా అంటే ఏది కింద ఒలకదు కానీ నాకు పాల విషయంలోనే చాలా సార్లు పొంగి కింద పడతా ఉంటది. సో అతను అన్నాడు, పాలు దీంట్లో అన్ని స్ట్రక్ అయిపోయింది, సో పాలు సిమ్లా పెట్టి చేయమని చెప్పండి మేడాన్ని, అవే అంత ఇదైపోయింది అన్నారు. ఆ మాట మా చిట్టలినింది. నిన్న పెట్టి మర్చిపోయాను అనమాట. ఫుల్లులో పెట్టి ఉడికేటప్పుడు సిమ్లో పెడదాం అనేసి మర్చిపోయా. ఇంకా అది చూసి మా చిట్టలి, అమ్మ అంకుల్ చెప్పినాడు కదా పాలు పోయకూడదు అనేసి. ఏదైనా ఎవరైనా చెప్పినారనుకోండి, అది యాస్టీజ్గా ఆ మాట చెప్తుంది అనమాట. హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, ఈ మెడిసిన్ తినాలి ఈ టైంకి, నేనన్నా మర్చిపోతానేమో కానీ మా చిట్టి తల్లి గుర్తు చేసుకొని, అమ్మ డాక్టర్ ఇది వేయమన్నాడు కదా, నేను వేస్తాలేమ్మా అని అంటే కూడా వదలదు. లేయమ్మా నువ్వు వేయి అని అంత పట్టుకుంటుంది అనమాట. ఏదైనా మాట చెప్పారనుకోండి కంపల్సరీగా అది అడుగుతుంది అనమాట. సో ఇంకా నైటే మొత్తం కొంచెం పాలు ఒలికిపోతే నీట్గా చేసేసుకొని సామాన్లన్నీ కడుక్కొని, అంటే పొద్దున పూట పని ఉండకూడదు అన్నట్లుగా క్లీన్ చేసేసుకున్నాను. కానీ ఈరోజు తొందరగా లేద్దామన్న రోజే ఇంకా లేట్ అయిపోయింది. సో ఇంక ఇప్పటికైతే ఎగ్స్ ఉడకబెట్టేస్తున్నాను. ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోతాను. ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మళ్ళీ ఇంకా వంట కూడా స్టార్ట్ చేసుకోవాలి కదా. సో ఇది అనమాట. సో నా వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తుంటే వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను ఏదన్నా కొత్తగా వీడియోస్ పెడితే అవి మీకు నోటిఫికేషన్ ద్వారా, అంటే ప్రతిరోజు వీడియోస్ నేను ఎప్పుడు అప్డేట్ చేస్తే అప్పుడు వస్తూ ఉంటాయి అనమాట. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తి చూడండి. ఈరోజు అంటే నా మార్నింగ్ టు నైట్ నా డైలీ రొటీన్ ఎలా ఉందనేది చూపిస్తాను. అలాగే మీరు చూశారు కదా రాజస్థాన్, నేను కర్నూలులో ఉన్నప్పుడు ఎలా ఉన్నాను, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉన్నాను. ఎందుకంటే అక్కడ నా లైఫే వేరు ఉంటుంది. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానన్న మాట తప్ప హ్యాపీనెస్ అయితే నా లైఫ్లో ఉండదు. అది ఇంకా నేను ఫిక్స్ అయిపోయాను. సో అక్కడికి పోతే నాకు ఇంక ఏడుపులు బాధలు ఇవే ఉంటాయి. ఇక్కడికి వస్తే ఒక లైఫ్ అనమాట. సో అందరు ఉంటే హ్యాపీనెస్ అనుకుంటారు కానీ నాకు ఇక్కడ దూరంగా ఉంటేనే హ్యాపీ అన్నట్లు అయిపోయింది. సో రాజస్థాన్లో నా లైఫ్ అయితే ఇలా ఉంటుందండి. నా వీడియోస్ అన్నీ చూసి ఉంటారు కదా మీరు, ఎలా ఉంటున్నా నేను ఏంటి అనేది. సో ఈరోజైతే ఇంకా నా డైలీ రొటీన్ అయితే ఇలాగ నడుస్తుంది. సో వీడియోని అయితే స్కిప్ చేయొద్దండి. మొత్తానికైతే బాతింగ్ అయిపోయి ఫ్రెష్ అప్ అయితే అయిపోయానండి. ఇంట్లో కొన్ని బట్టలు వాష్ చేసేది ఉంటే వాష్ చేసేసాను. ఇంకా ఇప్పుడు వంటకి చేయడానికి వచ్చేసాను అనమాట. కడాయి పెట్టేసినాను. ఇంకా గుడ్లు తొక్కలు అయితే తీసేసినాను అనమాట. సో ఇప్పటికి దీనికి ఘాట్లు పెడతాను. చూడండి, నార్మల్గా అయితే మనం ఇట్లా ఘాట్లు పెడతాం కదా, అట్లా పెట్టడం కన్నా ఇలాగ పెట్టండి. ఎంత బాగుంటదంటే మసాలా బాగా లోపల పడుతుంది అనమాట. తినేటప్పుడు కూడా అంత గుడ్డుకి మసాలా తగిలినట్టుగా ఉంటది. ఫస్ట్ అయితే మా పిల్లలు కూడా తినేవాళ్ళు కాదు. ఇట్లా గుడ్లు అంటే ఘాట్లు పెడితే, అంటే మామూలుగా ఉడకపెట్టిన గుడ్లు కూరలో వేస్తే తినరనమాట. అట్లాంటిది ఇప్పుడు ఇలా వేయడం వల్ల వాళ్ళు కూడా కొంచెం కర్రీ తగ్గడం వల్ల మంచిగా తింటున్నారు. సో మీరు ఎప్పుడన్నా గుడ్డు కూర అట్లా చేసినప్పుడు ట్రై చేయండి. సో కడాయి హీట్ అయిపోయింది. ఇప్పుడు ఆయిల్ వేసేసిన, ముందే మనకి హీట్ అయింది కాబట్టి
ఇప్పుడు దీనిలోకి కొంచెంగా సాల్ట్. ఆల్రెడీ మీకు వచ్చిన వాళ్ళైతే స్కిప్ చేసేయండి. నేనైతే అంటే ఒక 2-3 అడిగారు, అక్క మీరు ఏదైనా రెసిపీస్ చేస్తే చూపించండి అనేసి, అందుకనేసి చేస్తున్నాను, లేదంటే నాకు కూడా చూపించాలని లేదు. సో పసుపు వేసేసినాను. ఇంకా ఇప్పుడు కొంచెంగా కారము. ఇప్పుడు కొంచెం అట్లా తిప్పేసి గిన్నె, ఇప్పుడు గుడ్లని దీనిలో వేసేద్దాము. ఇప్పుడు 2 సైడ్లో కొంచెం ఫ్రై చేసుకుందాం. సో ఎగ్స్ అయితే ఫ్రై అయిపోయినాయి, తీసేస్తున్నాను. ఇక సరే ఇది అవుతుండగా అన్నం కూడా పెట్టేద్దామని ఒక సైడ్ పెట్టేసినాను. నార్మల్ కర్రీస్ అట్లా చేసినప్పుడు మా ఇంట్లో పిల్లలు కొంచెం తక్కువనే తింటారు. అదే ఇలాగ కొంచెం స్పెషల్ చేసినాను అనుకోండి, ఒక ముద్ద ఎక్కువ తింటారు. అందుకని ఈరోజు నార్మల్ అయితే ఒక గ్లాస్ రైసే వేస్తాను నేను. అయితే ఈరోజు కొంచెం ఒక పిడిగడంత అన్నం ఎక్కువ వేసేసాను. సో దీంట్లోకి వచ్చేసి మసాలా వచ్చేసి ఇది బిర్యానీ ఆకు కదా, బిర్యానీ ఆకు, ఎండు మిరపకాయలు, చెక్క, యాలాకులు, కొంచెం జీలకర్ర, అట్లనే ఈ పేరు గుర్తు రావడం లేదు. సో ఇవన్నీ కూడా ఇందులో వేసేస్తున్నాను. ఇవి కూడా కొంచెంగా ఫ్రై ఇట్లా నూనెలో వేసిన తర్వాతకి మళ్ళీ ఇప్పుడు నేను ముందునే కట్ చేసి పెట్టుకున్నాను రెడీగా 4 ఉల్లిగడ్డలు, తర్వాత కాజు అంటే క్యాష్యూ నట్స్. సో ఇవన్నీ కూడా దీంట్లో వేసేస్తున్నాను. ఒక్కొక్కరు ఒక స్టైల్లో చేస్తారు, అంటే అందరూ ఒకేలాగా చేయరు కదా. సో నేను ఒక్కోసారి టమాటాలు వేసి చేస్తాను, అంటే ఓన్లీ గ్రేవీలో చేసి చేస్తాను. ఎట్లా అంటే అట్లా ఒక్కోసారి పల్లీలు, అన్ని మసాలా దినుసులు అంటే కొబ్బరి, గసగసాలు ఇట్లా వేసి కూడా ఒక్కోసారి అట్లా చేస్తా. ఒకేసారి అంటే ఎప్పుడు ఒకే టేస్ట్ ఉండకూడదు కదా, ఒక్కొక్క ఐటమ్ యాడ్ చేయడం వల్ల ఒక్కొక్క టేస్ట్ వస్తుంది కదా. సో నేను కూడా ఈసారి కొంచెం అంటే ఇది నార్మల్గా నేను అంటే పన్నీర్ కర్రీ ఎట్లా చేస్తాం కదా, సేమ్ అట్లానే కొంచెం డిఫరెంట్ అనమాట. సో ఇంకా నేనైతే ఇప్పుడు కొంచెం ఇది మగ్గినాయంటే అయిపోయి ఇంకా ఈ రోజుకి గుడ్డు కూర, అన్నం అంటే ఇంకో సైడ్ అయితే కుక్కర్లో రైస్ అయితే పెట్టేసినాను. సో ఇవి కొంచెం మగ్గాలంటే. ఉల్లిగడ్డలు అయితే ఇప్పుడు కొంచెంగా మెత్తగైపోయినాయి. 3 టమాటాలు అనమాట పాయర్రా ఉండేటివి ఇందులో వేసేసి కొంచెంగా మగ్గనియాలన్నమాట. కొంచెం మెత్తగా అవ్వాలి, అంతవరకు ఉడికించినామంటే చాలు. ఒక 2 నిమిషాలు ఉంటే టమాటాలు కూడా మెత్తగా అయిపోతాయి. ఇది మెత్తగా అయిన తర్వాతకి చల్లార్చి ఇంకా మిక్సీలో ఫైన్ పేస్ట్ లాగా, మంచి పేస్ట్ లాగా చేసుకోవడమే అనమాట. ఈ పేస్ట్ నుంచే మనకి గ్రేవీ. సో ఇప్పుడైతే ఇది కొంచెం ఉడకడానికి వదిలేద్దాము. సో మనం చేసిన మసాలా అంతా కూడా చల్లార్చి తర్వాత వచ్చేసి నేను మొత్తం ఇట్లాగా మిక్సీ పట్టి పెట్టినాను. సో ఇప్పుడైతే కడాయి పెట్టేసి ఆయిల్ వేసినాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ చూసినారా, నేనైతే అల్లము వెల్లుల్లి అన్ని ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నా. ఎందుకంటే మన సైడ్ కొంచెం తక్కువ ఉన్నదనమాట నేను కొనే టయానికి. సరే అందుకనేసి నేను ఇంటి దగ్గరనే తెచ్చుకొని మొత్తం ఒక డబ్బా అంతా నింపేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను, ఎప్పుడు కావాలంటే అప్పుడు. నార్మల్గా అండి నేను మసాలా వేసినాం కదా, కావాలంటే మనము అల్లము వెల్లుల్లి దాంట్లో వేసి కూడా ఫ్రై చేయొచ్చు. నా దగ్గర అల్లం లేనందుకు ఇట్లాగా నూనె వేసినప్పుడే తాలింపులోకి అంటే నూనె వేస్తాం కదా, దీన్ని కొంచెం ఇట్లాగా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో నేను ఇంటి నుంచి వస్తారనుకోండి, చాలా మటుకైతే ఇంటి దగ్గర నుంచే తెచ్చుకుంటాను. ఎందుకంటే ఇక్కడికన్నా మన సైడు చాలా 50% తక్కువ ఉంటుంది అనమాట. ఏమంటే తెచ్చుకోవడం కొంచెం ఇబ్బంది. సో లేదంటే కానీ ఎన్నైనా కానీ పంపించడానికి మా అమ్మ రెడీగా ఉంటుంది. సో వాళ్ళకి కూతుర్లకి ఎన్ని పెట్టినా తక్కువనే అనిపిస్తుంది కదా. సో ఇప్పుడైతే మసాలా అంతా మంచిగా అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది. ఇప్పుడు ఒక ఆనియన్ అనమాట చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా. ఇప్పుడు ఇది కూడా ఫ్రై చేసుకున్నాము. ఇది కూడా కొంచెంగా కలర్ అంటే కొంచెం లైట్ కలర్ వచ్చిందంటే చాలు. సో ఆనియన్స్ కూడా కొంచెం లైట్గా రెడ్ కలర్లో అయినాయి. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టినాం కదా, అది దీంట్లో వేసేద్దాము.
ఏది వేస్ట్ చేయకూడదు, మొత్తం ఊడ్చేయడమే. ఇంకా ఇప్పుడు కొంచెంగా దీంట్లో మనము వేసేసి ఫ్రై చేసేద్దాము. ఇట్లా చేసుకొని ఉంటే మన ఏదో హోటల్లో మంచి స్టైల్గా అది చూడంగానే తినాలని టెంప్ట్ అయిపోతాం కదా, అట్లా అనిపిస్తుంది అనమాట. సో ఇలాంటి స్పెషల్ మన ఇంట్లో చేసుకుంటే ఏమంటే కొంచెం టైం అంటే కొంచెం ఓపిక చేసుకున్నామంటే కడుపు నిండా మనం తినచ్చు. హోటల్స్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఇక రాజస్థాన్లో ఉన్నాం కాబట్టి ఇట్లా చెప్తున్నాను, కానీ అదే ఆంధ్రాలో ఉన్నాను అనుకోండి, హోటల్ నుంచి తిన్నట్టే ఎక్కువ ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చిన తర్వాతకి అన్ని మనమే వండుకోవాలా, అన్ని మనమే చేసుకోవాలా. అక్కడ మనకి ఇక్కడ ఏం దొరకవు కదా మనకి. సో అందుకని ఇంకా ఓపిక లేకున్నా ఓపిక చేసుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే నాకు వంటలే వచ్చేది కాదండి అసలు. ఇంకా ఎప్పుడైతే నేను వేరే చోట్ల వేరే స్టేట్స్ లో ఉన్నప్పుడు మన ఆంధ్ర ఫుడ్ దొరకనప్పుడు ఇంక నేను ఏం చేసేదానంటే ఇంకా ఉన్నదాంతో అలాగా సర్దుకొని తినేదాన్ని. ఇంక ఎన్ని రోజులని నోరు కట్టుకొని ఉంటాము, 1 రోజా 2 రోజులా కాదు కదా. అందుకనేసి ఇంకా నేను అప్పటి నుంచి లేదబ్బా నేను చేసుకోవాలి, ఎన్ని రోజులు నా నోరు ఇట్లే కట్టుకొని ఉండాలి అనేసి ఇంకా అప్పటి నుంచి కొంచెం ఇంట్లో అంటే యూట్యూబ్ లో చూసి కొంచెంగా నేర్చుకోవడం. ఇంకా నార్త్ ఇండియన్ ఫుడ్ అయితే నేను మా పక్కన ఉన్న కొలీగ్స్ ని, అంటే పక్కన ఉంటారు కదా, వాళ్ళని అడిగి తెలుసుకునేదాన్ని అనమాట. సో ఆ రకంగా చిన్నగా వంటలన్నీ అంత పర్ఫెక్ట్ అని చెప్పను, కానీ చేసుకోగలుగుతా. అంటే ఎవరైనా కానీ తినగలరు. సో మాటలు బట్టి నేను ఏమేయడం చెప్పడం మర్చిపోయాను కదా. సో దీంట్లో అయితే ఉప్పు, కారము, ధనియాల పౌడర్, కొంచెంగా గరం మసాలా, బస్ ఎంతనే వేసినాను, ఇంకేం లేదు. సో ఇది కొంచెంగా మనము కుక్ అవనిద్దాము, ఎందుకంటే ఇప్పుడే కదా మసాలాలు వేసినాము, కొంచెం అది కూడా ఉడకాలి. సో ఇప్పుడు మనము కుక్కర్ అంటే ఏదైతే మనం మిక్సీలో బట్టి పెట్టినాం కదా, సో దీంట్లో కూడా గ్రేవీ ఉంది. సో పచ్చి నీళ్ళు అంటే నార్మల్ నీళ్ళు వేయడం కన్నా ఇలాగా మనము నేనేం స్టైల్ గా మంచిగా నీళ్ళు వేసేయడం కాదండి, ఈ గ్రేవీ నీళ్ళే వేసేస్తాను. లలిత జ్యువెలర్స్ లో ఆయన అంటాడు చూడండి, పైసలు ఏం ఊరికేనే రావు అని. అట్లనే మనము పైసల కోసం వేరే ఊర్లోకి అంటే బతకడానికి వచ్చిన వాళ్ళం కాబట్టి ఏది కూడా వేస్ట్ చేయకూడదు. నేను క్లాస్ కాదండి, నేను ఊరమాసే. నేను ఏదైనా కానీ ఇట్లనే చేస్తా, ఇట్లనే ఉంటా, నాకు నచ్చినట్టు నేను బ్రతా. అదేదో డైలాగ్ వస్తుంది కదా ఈ మధ్య, సో అట్లా కాదు, నా డైలాగ్ అనమాట ఇది. సో ఇంకా ఇప్పుడైతే నేను మొత్తం గిన్నెలో ఏదైతే కొంచెం గ్రేవీ ఉందో మొత్తం అయితే వేసేసినాను. అందరూ ఒక్కొక్కటి అంటూ ఒక బ్రాండ్ అంటూ ఉంటది కదా. మనము రాయలసీమలోము మాస్ కదా, మనం ఎంతైనా రాయలసీమ అంటేనే అయిపోయా, కొంచెం ఆ పేరుకే అట్లా ఉంది కదా. సో అట్లా లేకపోయినా కానీ కొంచెంగా మాస్గా మనం ఎలా ఉంటామో అలాగా, అంతేగాని 10 మంది చూస్తున్నారు కదా అనేసి లేని అలవాట్లు ఉన్నట్లా చెప్పుకోవడం కన్నా మనం ఎలా ఉండేది అలాగా ప్రజెంటేషన్ చేసుకోవడంలోనే మంచిగా ఉంటుంది. మీరేమంటారో కామెంట్ చేయండి. సో ఫైనల్ గా ఈరోజు నా మార్క్స్ కొంచెం ఎక్కువైనట్టున్నాయి కదా, సో ఇంకెక్కువ బోరింగ్ కొట్టియాను. సో ఇదంతా కూడా ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఇంకా ఉడికిచ్చేయడమే. మూత పెట్టేసి ఉడికించినామంటే ఒక 2 నిమిషాలు కొంచెం మసాలా కూడా బాగా కొంచెం గ్రేవీ అంతా కలిసిపోయి మంచిగా అయింది అనుకోండి, అప్పుడు మనము ఇంకా గుడ్లు ఉన్నాయి కదా, ఆ గుడ్లు వేసేసి 2 నిమిషాలు వదిలేయడమే. పట్టా అని ఎగురుతుంది. దీన్ని ఎగరకుండా చేయాలంటే, సో ఇది ఎగరకుండా ఉండాలంటే ఇట్లాగా ఒక మూత పెట్టేసినామంటే చాలు, మంచిగా ఉడికిపోతుంది. ఒక 2 నిమిషాలు అంతే, ఇంకా కూర అయితే అయిపోతుంది అనమాట. ఇంకా మా పిల్లలు కూడా వస్తారు, వాళ్ళు వచ్చే ముందు ఉరుకుతూ వంటలు చేసుకొని పరిగెత్తుకుంటూ ఉండడం కన్నా కొంచెం ఒక అర్ధ గంట ముందు చేసుకున్నా అంటే, ఫస్ట్ ఇలానే చేస్తుంటేలేండి నేను కూడా. సో ఇప్పుడు కొంచెంగా మనం కూడా కొంచెం అప్డేట్ అవ్వాలి కదా. సో అందుకని ఇక్కడ అయితే ఇంకా కూర అయితే అయిపోతుంది. ఇంకా అంత లోపల ఇంట్లో అయితే కొంచెం అంటే ఇందాక వాడిన కడాయి అవి ఉండే కదా, అవన్నీ కొంచెం కడిగేసుకున్నాను, ఇల్లంతా సెట్ అయిపోయింది. సో ఇది కర్రీ చేస్తున్నావు కానీ కర్రీ చూపించట్లేదక్క అని డౌట్ వస్తుంటది. సో ఇప్పుడు చూపిస్తాను ఫైనల్ గా. సో ఎగ్స్ కూడా వేసేసాను, చూస్తున్నారా ఎంత మంచిగా కలర్ఫుల్ గా ఉంది. సో మనకి ఈ రోజు పండగే పండగ. మన పండుగలు ఉన్నప్పుడు పండుగలు చేసుకోవడము స్పెషల్ కాదండి,
మనము నచ్చిన ఫుడ్ చేసుకొని కమ్మగా తింటాం కదా, ఆ రోజే పండగ అంటాను నేనైతే. సో చూస్తున్నారు కదా కూర ఎంత మంచిగా క్రీమీగా భలేగా ఉంది. చూస్తున్నారా ఎంత బాగుందో. సో ఈరోజు మా పిల్లలు కుమ్మేస్తారు నాకు తెలిసి. ఇదిగోండి మంచిగా కుక్ అయిపోయింది. సూపర్ బాగా వచ్చేసింది. స్మెల్ కూడా భలేగా వస్తుంది. సో దీని మీద కస్తూరి మేతి వేయాలి. సో నా దగ్గర లేనందుకు వేయలేదు. నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. అది కూడా వేస్తే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది కదా. సో నార్మల్ అయితే ఉండింటే వేసేదాన్ని, లేదు. సో ఈ రోజుకైతే నా వంట అయితే అయిపోయింది. ఇంకా కాసేపట్లో పిల్లలు కూడా వచ్చేస్తారు. ఇంకా కిందికి వెళ్ళి పిల్లల్ని తీసుకొని రావడమే. సో ఇదే అనమాట. సో ఈ డ్రెస్ చూస్తున్నారా, నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళినా కానీ ఏదో ఒక కొత్త డ్రెస్సులు వేసుకొని వస్తాను. ఎందుకంటే నేను ఇంటికి వెళ్ళినప్పుడల్లా నేను వస్తానని ఇంట్లో వాళ్ళకి తెలిసిన మా అక్క కానీ మా చెల్లెలు కానీ మా అమ్మ కానీ ఎవరో ఒకరు నా కోసం డ్రెస్సులు తీసుకుంటా ఉంటారనమాట ఎప్పుడు నేను వచ్చినా కూడా. సో ఇదే అని డ్రెస్సుల విషయమని కాదు, నాకు ఆర్టిఫిషియల్ రింగ్స్ అన్నా అలా పెట్టుకోవడం అంటే చాలా ఇష్టము. సో అందుకనేసి మా ఇంట్లో వాళ్ళు నేను వస్తున్నానంటే అయిపోయి ఏదో ఒకటి నేను అక్కడి నుంచి ఏదో ఒక డ్రెస్సులు అయితే తీసుకొస్తాను. ఇది కాటన్ డ్రెస్ అనమాట, మా రెండో అక్క ఇచ్చింది. అట్లాగా ఒక 4-5 జతలు అయితే ఇచ్చింది. నేను ఎప్పుడు పోయినా కానీ మా అక్క వాళ్ళు నాకు ఏదైనా ఇస్తున్నారంటే వాళ్ళ భర్తలకు తెలియకుండా దాచిపెట్టుకున్న డబ్బులతో అట్లయితే అస్సలు కాదండి. వాళ్ళు కూడా నేను వస్తున్నానంటే అయిపోయి వాళ్ళు కూడా హ్యాపీ. సో నేను మా అక్క ఏదైనా కొనిద్దున్నా అని అంటే ఫస్ట్ సరే అనేసి అంటారు. నేను సరదాగా అడిగినా కూడా కొనిచ్చినావా పాపకి అనేసి అంటారనమాట. సో అట్లా ఉందనమాట మా ఇంట్లో ఆ అభిమానం నా మీద. సో ఎప్పుడు వచ్చినా కానీ ఊరు నుంచి వచ్చిన ప్రతిసారి మా చెల్లెల బట్టలే. నేను చెప్పినాను కదా లాస్ట్ వీడియోలో కూడా, నేను ఎప్పుడైనా ఊరి పోయినా నేను నుంచి అసలు బట్టలే తీసుకెళ్ళాను, మా చెల్లెల బట్టలే వేసుకుంటాను అనమాట. ఎంత మంచి వచ్చేసినారు మా బుడ్డ పిల్లలు. పిల్లతను వచ్చినాడు, నేను పైన క్యాన్ పెట్టలేదన్నమాట. ఇటీనా పడిపోతాయి కట్టించినాడు ఈయన. ఇప్పుడు పోయి పైన పూలు కాసినాయి కదా మంచిగా, ఉన్నీలేనా బాగా గాయని వాటర్ వేయాలి దానికి. అయితే కాంచేసినానండి. మా ఇద్దరు పిల్లలు అయితే స్నానం చేసినారు. ఇద్దరికి ఇంకా అన్నం కూడా పెట్టేసిన, కలిపిచ్చేస్తే ఇంకా వాళ్ళే తింటారు. తినండి అన్న, బాగుందా? ఇంకా తిన్నారా? సూపర్ అని చెప్తున్నావు, తిని చెప్పు. బాగుందా? తినండి, తినేసి. మా పిల్లలకు నచ్చింది, ఇంకా నేను కూడా తినేస్తాను ఇప్పుడు. ఆఫ్టర్నూన్ అయితే పడుకొని మేము ముగ్గురం పడుకున్నామండి. ఇంకా మా ఆయన కూడా తినేసి 4:30 ఆ టైంలో ఏమో ఆఫీస్ ఉందనేసి వెళ్ళిపోయారు. సో ఇంకా మేము లేచిన తర్వాతకి నేను 4:30 కల్లా లేసేసినాను అనమాట. ఇంకా నేను లేచిన ఒక 10 నిమిషాలకే మా అక్కగాడు లేచినాడు. సరే లేచినాడు అనేసి కూర్చోబెట్టి ఇంకా హోంవర్క్ ఉంటే అవి రాపిచ్చేసి ఇద్దరికి పాలు లాగించేసి, రేపు ఐరన్ చేయాల్సినవి కూడా యూనిఫాము ఐరన్ చేసేసినాను, షూ పాలిష్ చేసేసినాను. అంటే ఇంక పొద్దున్న కొంచెం తొందర అయిపోతుంది అనమాట. అందుకనేసి ఇంకా కొంచెం మధ్యాహ్నం తినేటివి ప్లేట్స్ అవన్నీ ఉంటే అవి కూడా కడిగేసినాము. ఇంకా ఇప్పుడు 7 అయిందండి టైము. ఇంకా పిల్లలు బయటకు వెళ్దామంటే మా పాత క్వార్టర్స్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్దామమ్మా కలిసేసి వద్దాము అనేసి అంటున్నారు. నేనుండి సరే ఎందుకు ఇక్కడే కాసేపు ఆడేసుకొని మళ్ళీ తర్వాత అంటే రేపు వెళ్దాము అనేసి అన్నాము. ఇంకా ఇప్పుడైతే మేము ఇంకా పిల్లలకి నేను చిట్టల్లి అయితే పిల్లక వేసేసుకొని ఇంకా ఫేస్ వాష్ చేసేసుకున్నాము. ఇంకా ఇప్పుడు బయటకు వెళ్తాం. సాహు మా ఊరు చూడండి, మేము అంతకుముందు ఉన్న క్వార్టర్స్ పేరు సాహు అనమాట. సో పోదామా? సరే పౌడర్ వేసుకోరా అంటే లప్పడు కొట్టుకున్నాడు పౌడర్ అంతా. సో ఇంకా నేను వాటర్ పట్టుకుంటానమ్మా బాటిల్లో అనేసి పోయి ఆయననే నింపుతున్నాడు. ఇంకా మా సార్ వచ్చేసరికి రోజు లేట్ అయిపోతుంది. ఇంకా నేనే పిల్లల్ని తీసుకెళ్ళాలి కాబట్టి ఇప్పుడు కాసేపు పిల్లల్ని ఆడిచ్చేసుకొని మళ్ళీ వచ్చేస్తాను. సో పార్క్లో కాసేపు ఆడిద్దాం అనుకున్నాను మా పిల్లల్ని. వాళ్ళు మా అక్కగాడైతే ఏడుపు అనమాట. లేదు మన పాత క్వార్టర్స్కి వెళ్దాము అని అంటే మొత్తానికైతే మా పాత క్వార్టర్స్కి వచ్చినానండి. అందరైతే బయట కూర్చున్నారు. చాలా రోజులు అయింది కదా మా క్వార్టర్స్లో ఉన్న వాళ్ళని చూపియక, ఒకసారి మీ అందరికి చూపిస్తాను. ఇదిగోండి ఈ అమ్మాయి మన తెలుగు అమ్మాయి. ఇదిగో పీహు, ఈ అమ్మాయి కొత్త అమ్మాయి. హాయ్ కరో, హాయ్ బాబీ. ఈవిడ వచ్చేసి మేము ఇంట్లో క్వార్టర్స్ లో ఉన్నాం కదా, వీళ్ళే వచ్చినారు. హాయ్ అతర్, హాయ్ మిట్టి ఖాతా. సో వీళ్ళంతా మా బ్లాక్ లో ఉండాలన్నమాట. ఆ ఎదురుగా బ్లాక్ ఇక్కడ ఉన్న బ్లాక్ అనమాట.
సో మా పిల్లలు వచ్చినారు, ఇంకా ఆడుకుంటున్నారు అనమాట. రండి వీళ్ళందరూ. ఈవినింగ్ టైం అయితే చాలు అందరు ఇట్లా కూర్చుంటారు. కాసేపు అందరితో కూర్చొని మాట్లాడి వచ్చినాను. ఇంకా పీహు వాళ్ళ ఇంటి అనమాట. నేను ఎప్పుడు వచ్చినా కానీ పీహు వాళ్ళ ఇంటికి వస్తాను. సో ఇప్పుడే చాయ్ తాగినాను అనమాట. ఇంత చాయ్ తాగినానా అనుకోదండి, సగం చాయ్ తాగినేది. చాయ్ పీలియా. ఇంకా కొంచెం స్నాక్స్ ఇస్తే మా పిల్లలు తినుకుంటా ఉన్నారు. బుడ్డోడేమో టీవీ చూస్తున్నాడు, చిట్టి తల్లి ఏమో లోపల ఉంది అనమాట. ఇంకా ఇప్పుడు టైం అయితే 9 అయింది. వీళ్ళతో మాట్లాడుతూ నా టైమే చూసుకెళ్ళా. ఇప్పుడు పైకి వచ్చి చూస్తేనేమో 9 అయిందనమాట. ఇంకా కాసేపట్లో ఇంకా మేము కూడా ఇంటికి వెళ్ళిపోతాము. ఇంకా నాకు తెలిసి మా సార్ ఇంకా వచ్చలేనట్టున్నాడు, అందుకే ఫోన్ రాలే నాకు. సో ఇంతవరకు ఎప్పుడు ఉండలేదు. ఇంకా లేటుగా ఇంటి నుంచి వచ్చినాం కాబట్టి ఇంకా సర్లే వెళ్దాం అనేసి వచ్చినాము. సో కాసేపట్లో ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతాము. పాత క్వార్టర్స్ నుంచి వచ్చేసినామండి. వచ్చేసరికి 9:20 అయింది. ఇంకా నేను రావడం ఆలస్యంలే. ఫస్ట్ అయితే చపాతీ అయితే చేసేసినాను. ఇదిగోండి, వేడివేడిగా చపాతీలు చేసేసినాను. ఇంకా మధ్యాహ్నంది గుడ్డు కూరనే ఉంది. ఒక గుడ్డు ఉంది ఇప్పుడు అనమాట. ఇప్పుడు మా ఇద్దరు పిల్లలకి సమానంగా పంచితేనే అప్పుడు ఇప్పుడు తింటారనమాట. ఇంకా నేను రోటీ చేస్తుంటే మా పిల్లలు ఆడుకుంటున్నారు. అందులోపల ఇంకా మా సార్ కూడా 8:45కి అట్లా వచ్చినాడు అనమాట. ఇంకా బాగా వేడిగా ఉందనేసి అందరం నలుగురు అయితే స్నానాలు అయితే అయిపోయినాయి. ఇంకా ఇప్పుడే ఇంకా అన్నం తినడానికి కూర్చున్నాము. సో దాంతోపాటు ఇంకా మ్యాంగో కూడా తెచ్చినారు అనమాట. ఇంకా అది కొంచెం నీళ్ళల్లో పెట్టినాను. కాసేపు ఉన్నాక ఇంకా అన్నం తిన్నాక ఆ పండ్లు కూడా తినేస్తాము. ఈ రోజుకైతే మా డిన్నర్ ఇది. అన్నం అయితే తినేసినామండి. మా ఇంట్లో ప్రతిరోజు లేటే పడుకునేసరికి అందరూ 9:30 కల్లా అందరు తలుపులు బంద్ చేసేసుకొని లైట్లు గీట్లు బంద్ అయ్యి అందరు పడుకుంటే మేము పడుకునేసరికి 10:30, 11 అవుతుంది. సో అట్లా చేస్తారనమాట మా బద్మాష్ పిల్లలు. ఇంకా తిన్న తర్వాత కొంచెం టీవీ చూసుకుంటూ కూర్చుంటామంటారు. ఇప్పుడైతే 11 అయింది. మళ్ళీ పొద్దునే లేయండ్రా అంటే లేయరు. సో ఇది అనమాట ఈ రోజుకి వ్లాగు. మరో వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్ అండ్